బంధువులారా మిత్రులారా, మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మన అపూర్వ సహోదరులు గురుశిష్యులు ఇద్దరు కూడా ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని గాలి వదిలేసి ఈ రాష్ట్రాల్లో వేరే సమస్యలే లేనట్టు చట్టబద్ధంగా సైంటిఫిక్గా ఏ డేటా లేకపోయినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ వర్గీకరణ చేయకపోతే ఏదో ఈ దేశంలో కొంపలంటుపోతాయి అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి చట్టం చేయడం జరిగింది. మిత్రులారా, ఇది టోటల్లీ అన్యాయం. దీన్ని మనమందరం కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి. లేకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన సామాజిక వర్గం ఉనికి ఉందా లేదా అనే ప్రశ్న ఎరైజ్ అవుతా ఉంది మిత్రులారా. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ మాల సామాజిక వర్గం మొత్తం రిజర్వేషన్ అంతా దోచుకు తినేస్తారు, దొంగలు వీడని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 104కే లబ్ధి జరుగుతూ ఉంది. ఈ 104కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మరి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు మోడీ గారు పంచుతారట. మరి ఇది సాధ్యమేనా అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బైబిల్లో మీరు చూసే ఉంటారు, మరి యేసు ప్రభు అనేటటువంటి దేవుడు 2 రొట్టెలు 2 చిన్న చేపలను ఎన్నో వేల మందికి పంచాడని చెప్పేసి మనం చదువుకున్నాం. మోడీ గారు కూడా తను ఈ మధ్యకాలంగా కొంతకాలం క్రితం దేవుడు అని ప్రకటించుకున్నాడు. బహుశా ఫాలో అవుతారేమో నాకు డౌట్ ఉంది మిత్రులారా. ఇకనైనా బయటకు రండి, చట్టాలు అయిపోయినాయి కదా, ఏమి చేయలేమని అనుకోకండి మిత్రులారా. అదే మీ బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ అది మార్చలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు దర్చుకుంటే ఎవరైనా పారిపోవాల్సిందే. మరి నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధంగా పోరాటం చేశారో అదే విధమైనటువంటి పోరాటాన్ని సెప్టెంబర్ 1 వీక్ నుంచి పిఠాపురం నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పేసి దీనికి ఇకనైనా మీరు అందరూ గుర్తెరిగి నిజాలు తెలుసుకుని బయటకు వచ్చి శాంతియుత పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహారాజ్ అండ్ రాక్స్, War against categorization conspiracy of SCs and STs of India. Thank you, Chai.